ఎంతయ్యా రెండును? 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటయ్యా మరిన్ని? 2 రూపాయలు చేసుకో. లారీలు బంద్ కదా గిరాకి, రేపు ఈ కూడా దొరకవు మీకు. పొట్లకాయలు కొంటున్నావా? ఇవి పొట్లకాయలు. పొట్లకాయల మొహమా. ఇక శుభ్రంగా ఉంది, తోటకూర తీసుకో. తోటకూర ఇది పాడి చచ్చింది. పోనీ అరటికాయలు తీసుకుంటాను. అరటికాయలు ఇవి అరటికాయల. మీకు దండం పెడతా, కొనకపోతే పోయినారు కానీ కొన్నటికి డబ్బులు ఇచ్చి నన్ను వదిలేండి, వేరే పక్కిదికి పోతా. ఏమండి, లేట్ జగన్నాథం గారి భార్య లక్ష్మీదేవమ్మ గారని వారిల్లు ఇదేనండి. మీరెవరు? నేను వారికి బాగా పరిచయిస్తుండండి, ఒకసారి చూడాలని వచ్చాను. ఓహో రండి రండి రండి, కూర్చోండి, మా అత్తగారు పిలుస్తాను. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నేనమ్మా, గుర్తుపట్టలేదా? 25 ఏళ్ల క్రితం జగన్నాథం గారు రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వారాలు చేసుకుని. గురుమూర్తి. గురుమూర్తినేనమ్మా. కూర్చో బాబు, కూర్చో. నేను అమెరికా వెళ్ళడానికి వారు నన్ను ఎలా ప్రోత్సహించింది, ఆ పై చదువులకి ఎంత సహాయం చేసింది నేనెన్నటికీ మర్చిపోలేనమ్మా. వెళ్ళడం అమెరికాలోనే ఉండిపోయానమ్మా. ఇన్నేళ్లైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుని చూడ్డానికి వచ్చావు, చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నేళ్లు అమెరికాలో ఉండి బాగా సంపాదించాను. పోయిన ఏడాది ఇండియాకు వచ్చాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి స్థాపించాను. వచ్చే శుక్రవారమే దాని ప్రారంభోత్సవం. ఆ ఉత్సవానికి మీరొచ్చి నన్ను ఆశీర్వదించాలమ్మా. నేనా? అవునమ్మా, నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా. అందుకే ఆ ఇండస్ట్రీకి జగన్నాథ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏమిటమ్మా? చుట్టాలు బంధువులు అనుకునే వాళ్లే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా అభిమానానికి అనుబంధానికి విలువనిచ్చి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్నందుకు వస్తాను బాబు, వస్తాను, తప్పకుండా వస్తాను. ఈ రోజు నేను ఇంతటి వాడిని ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు, నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. నైవంచకుడు, దుర్మార్గుడు, నా భర్త ప్రాణాలు హరించిన హంతకుడు, నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు. వీడు తాకితే ఆ ఫోటో అపవిత్రం అయిపోతుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది.
రండి. అమ్మమ్మా, ఏమిటి, ఏం జరిగింది? ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు అవి చేసి రెస్ట్ తీసుకోండి. నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళొస్తాను.